మేడ్చల్లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న నగల షాపులోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. షాపులోకి రాగానే నగల వ్యాపారిపై కత్తితో దాడి చేసి డబ్బులు తీసుకుని పారిపోయారు. ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు. దొంగల్లో ఒకరు బుర్కా ధరించగా మరొకరు హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. మేడ్చల్లో ముసుగు దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. బైక్ మీద ఇద్దరు దొంగలు ముసుగులు ధరించి వచ్చారు. పోయేసరికి ఆ కత్తితో అతనిపై దాడి కూడా చేశాడు. మొత్తంగా మేడ్చల్లో ముసుగు దొంగలైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వెంటనే ఆ షాపు యజమాని తెలివిగా బయటకు వెళ్లి పెద్ద పెద్ద కేకలు వేశాడు. చోర్ చోర్ అంటూ కూడా పెద్ద పెద్దగా కేకలు వేయడంతో ఒక్కసారిగా ఆ ముసుగు దొంగలు ఏం చేయాలో అర్థం కాక వెంటనే హుటాహుటిన అక్కడి నుంచి పారిపోయిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఒక బైక్ మీద వచ్చారు. చాలా రద్దీ ఉన్న రోడ్డు పక్కనే ఉంది ఈ బంగారు దుకాణం. అందులోకి చాలా తెలివిగా ముసుగులు ధరించి ఒకరు బుర్కా ధరించిన వ్యక్తి బంగారు షాప్ లోపలికి వెళ్ళగానే అందులో ఉన్న యజమానికి బంగారం మొత్తం కూడా సర్దాలంటూ కూడా కత్తితో బెదిరించారు. మాట వినకపోయేసరికి కత్తితో కూడా దాడి చేశాడు. రైట్, ఇక మేడ్చల్లో ముసుగు దొంగల బీభత్సానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, గ్రేటర్ శివారులో తోపిడి దొంగలు పంజా విసురుతున్నారు. పోలీసులు కంటి మీద కొనుక్కులు కట్ట కొడుతున్న రోజులుగా అంటూ కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఇటు దోపిడీ దొంగలు కత్తితో బెదిరించే క్రమంలో కూడా ఇటు బంగారు షాపు యజమాని శేషారాం కు అటు మెడ భాగాల్లో కత్తితో పొడవడంతో కొంత గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే బంగారు షాపు యజమాని చాకచక్యంగా బయటికి వచ్చి కేకలు వేసే ప్రయత్నం చేశాడు. దీంతో కూడా దోపిడీ దొంగలు అక్కడి నుంచి పలాయనం చెల్లించే ప్రయత్నం అయితే చేశారు. ఇద్దరు దొంగలు కూడా ఇటు బైక్ మీద వచ్చారు. ఒకరు ఉరుకా ధరించగా మరొకరు హెల్మెట్ పెట్టుకొని కూడా లోపలికి వచ్చి ముందుగా బంగారు వస్తువులు సంబంధించి కూడా కొనుగోలు చేస్తామంటూ మాట్లాడే ప్రయత్నం చేసి బ్యాగ్ లోంచి కత్తి తీసి జ్యువెలరీ షాపు యజమాని మెడ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో కూడా ఒక్కసారిగా ఆ యజమాని బయటకు వచ్చి అరవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా దోపిడీ దొంగలు అక్కడి నుంచి తిరిగి ఏ బైక్ మీద వచ్చారో అదే బైక్ మీద పరారైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో కూడా పలు గ్యాంగులు దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు చూసుకోవచ్చు. గతంలో చెడ్డీ గ్యాంగ్, తాజాగా తార్ గ్యాంగ్ తో గాయపడిన పర్సన్ ఎవరైతే అతన్ని స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కూడా సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. వీరు కొత్త గ్యాంగ్ గా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న పనులు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే పోలీసుల విచారణ ఏ రకంగా సాగుతోంది? ఆ ఇద్దరు దుండగులు కూడా ఒక బైక్ మీద వచ్చారు. సీసీ కెమెరా ద్వారా బైక్ నెంబర్ నేను ట్రేస్ అవుట్ చేశారా? ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో విజువల్స్ వాళ్ళు ఆ బైక్ మీద షాప్ मुस्लिम कपड़े पहन के आ गए, पूरा मुंह वगैरह ढके से था। आते ही वो चाकू निकाले पूरे मैं बाहर चले गए। चोर 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 बोल के पुकारा तो चले गए। कुछ गया क्या माल आपका दुकान से? माल गया तो नहीं है, मगर थोड़ा उधर ही नीचे गिरा दिए थे।
మేడ్చల్లో ముసుగు దొంగలు అయితే బీభత్సం సృష్టిస్తున్నారు. ఆ దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. పట్టపగలే నడి రోడ్డు మీద బంగారు దుకాణం షాపులోకి వచ్చి యజమాని కత్తితో బెదిరించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, పోలీసుల విచారణ ఏ రకంగా సాగుతోంది? ఇటువంటి ఘటన ఆ మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఇదేనా, అంతకుముందు ఎక్కడైనా జరిగిందా? తాజాగా పట్టపగలు ఇటు పోలీస్ స్టేషన్ కి పక్కనే ఉన్న జగదాంబ జ్యువెలర్స్ ఘటన చోటు చేసుకోవడంతో కొంత స్థానికులు కూడా భయానికి గురిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠ పనిగా ప్రస్తుతానికైతే పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన రిజల్ట్స్ తో పాటు ఇటు బైక్ మీద వచ్చిన తీసి ఆ యజమాని మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. అతడు ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా మెడ మీద కొంత గాయాలైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఒక్కసారిగా అతడు మీకు బయటకు వచ్చి ఆ దొంగలను పట్టుకొని అరవడంతో కూడా స్థానికులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని, ఎందుకంటే ఇటీవల కాలంలో సరిహద్దు శివారి మీద వెళ్తున్న వారిని చైనీ స్నాచింగ్ కూడా చేసిన ఘటన మరొక ముందుకే తాజాగా పోలీస్ స్టేషన్ కి ఆనుకొని ఉన్న ఒక బంగారు షాప్ లో పట్టపగలు కత్తులతో వచ్చి షాప్ యజమాని మీద దాడి చేయడంతో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ఈ కేసును కూడా ఛాలెంజ్ గా తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక నగర శివార ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కొద్ది గంటల క్రితం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. కిరణ్, అంటే ఇటువంటి ముఠాలపై ఎటువంటి నిఘా పెట్టింది ప్రస్తుతం పోలీస్ శాఖ? ఇటువంటి బంగారం షాపులు కావచ్చు, ఇంకా ఇతరైనా కొంచెం రద్దీ తక్కువగా ఉండే షాపుల్లో కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున బిజినెస్ చేసే షాప్స్ లో కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో కూడా ఈ ఘటన కొత్తగా జరిగినట్టుగా మనం చెప్పగలే పోలీస్ స్టేషన్ కి ఆనుకొని ఉన్న ఒక జ్యువెలరీ షాప్ కి వచ్చి తోపిడి దొంగలు బీభత్సం ఫస్ట్ గా మనం మొదటిసారిగా మనం చెప్పాల్సి ఉంటుంది. చాలా ధైర్యంగా ఇద్దరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా వచ్చి జ్యువెలరీ షాప్ లో చొరపడి బెదిరించి అందులోని బంగారాన్ని వెతుకెళ్లే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా నగర శివారు ప్రాంత ప్రజలు కొంత చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన విజువల్స్ వాళ్ళు వచ్చిన బండి నెంబర్ ఆధారంగా ప్రస్తుతానికైతే నిందితులను పట్టుకునే ప్రయత్నంలో మేడ్చల్ పోలీసులు ఉన్నారు. బలరాం, కిరణ్, అంటే గతంలో కూడా చూసాం చైన్ స్నాచింగ్ ఘటనలు విపరీతంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇటువంటి ముఠాలు గడిచిన కొద్ది నెలల నుంచి కూడా హైదరాబాద్ ని టార్గెట్ చేసుకుని ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన పలు ముఠాలు, అంతర్రాష్ట్ర ముఠాలు కూడా ఇటు నగర శివారు ప్రాంతాల్లో కూడా ఇష్ట వేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు పగలపూట విధులెంబటి ఆటోల్లో సంచరిస్తూ రాత్రి వేళల్లో చోరీ చేసినట్టుగా ఇటీవల పోలీసుల దర్యాప్తులు కూడా తెలిసింది. ముఖ్యంగా ఈ పనులు చేసినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తు తెలిసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర అటువంటి బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కొంతమంది గ్యాంగ్ వచ్చి కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగానే బవారియా గ్యాంగ్ సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ గ్యాంగ్ సికింద్రాబాద్ తో పాటు ఇటు బొల్లారం వంటి ఏరియాల్లో కూడా కొంత చార్జింగ్ పాల్పడుతున్నారు. కాబట్టి ఆ ముఠా సభ్యులైనా వీరు కొత్తగా వచ్చారా ఎవరైనా కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తారు. చెడ్డీ గ్యాంగ్ ఘటనలు మర్చిపోకముందుకే తార్ గ్యాంగ్ కూడా ఒంటికి కొంత డాంబర్ పొడుచుకొని వాటి కూడా ఇళ్లలో చూడబడి రాత్రి వేళల్లో చోరీ చేసిన ఘటనలు చూస్తున్నాం. తాజాగా బవారియా గ్యాంగ్ కూడా రోడ్ల మీద ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ గా చేశారు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న వారిని కూడా టార్గెట్ చేసి కూడా దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ లో జరిగే చైన్ స్నాచింగ్ కావచ్చు, దోపిడీ దొంగల సంబంధించి కూడా అంతర్రాష్ట్ర ముఠాల దొంగల పనిగానే ప్రస్తుతానికైతే పోలీసు చెప్తున్నారు. బలరాం, ఇప్పుడు ఈ రోజు ఈ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు ముసుగు దొంగలు వచ్చారు. వారిని ఎవరైతే బంగారు షాప్ యజమాని అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక అతడితో పాటు అతడి కుమారుడికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఉదయం నుంచి ఎవరైనా ఒంటరిగా వచ్చి ఎవరైనా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారా, ఆ బంగారు షాప్ చుట్టుపక్కల తలచాడుతూ కనిపిస్తున్న ఘటనలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 5 టీంలుగా ప్రస్తుతానికి ఏర్పడి ఆ దోపిడీ దొంగలను పట్టుకునే పనిలో ఇటు మేడ్చల్ పోలీసులు ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. బలరాం, కిరణ్, అంటే ఏ సమయంలో ఈ దోపిడీ దొంగలు ఇటువంటి దాడికి ఈ ఘటనకు పాల్పడ్డారు? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 1 గంట ప్రాంతంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం సమయంలో కొంత ఉదయం వేళలతో పోల్చుకుంటే మధ్యాహ్నం సమయంలో కూడా రోడ్ల మీద రద్దీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని వారు ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు బంగారు షాపుల్లోకి వచ్చేటప్పుడు కూడా కేవలం బుర్కా ధరించిన వ్యక్తితో పాటు మరొక వ్యక్తి
హెల్మెట్ తో నేరుగా ఆ షాప్ లోకి వచ్చాడు కాబట్టి ఏదైనా బంగారు వస్తువును కొనుగోలు చేసేందుకు మాత్రమే షాప్ లోకి వచ్చినట్టుగా ముందుగా యజమాని భావించి మనం చెప్పుకోవాల్సింది. వెంటనే గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా హెల్మెట్ ధరించిన వ్యక్తికి తిరిగి బండి స్టార్ట్ చేయాలి, మనం వెళ్ళిపోవాలంటూ కూడా హిందీలో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. దోపిడీదారులను చాలా తక్కువ టైంలో పట్టుకుంటామంటూ కూడా ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నారు. బలరాం కిరణ్ అంటే యజమాని కూడా చేశాడు, అతన్ని పెనుగులాట చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే తన కత్తి మెడ భాగంలో తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ లో చూసుకోవచ్చు. ఆ కత్తి తీసి అతని మీద దాడి చేసే క్రమంలో కూడా ఎడమ వైపు ఛాతి మీద కొంత కత్తి పోటు తగిలినట్టుగా మనకే తెలుస్తుంది. రక్తపు మరకలు కూడా మనకే తెలుస్తుంది. చికిత్స అందిస్తున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. मुस्लिम कपड़े पहन के आ गए, पूरा मुंह वगैरह ढके से था। आते ही वो चाकू निकाले पूरा माल देव मैं बोले ले लो हाथ ऊपर कर लिया हम लोग। हाथ ऊपर कर दिया तो धन बोल के एक इधर डाला, उसमें हमारा बच्चा क्या अगर अंदर चले गया था, वो लोग उधर गए तो मैं बाहर भाग के आ गया। भाग के बोले तो गेट के पास मेरे को पकड़ दिए, फिर बोल के धन बोल के मैं बाहर चले गए, चोर 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 बोल के पुकारा तो चले गए। कुछ गया क्या माल आपके दुकान से? माल गया तो नहीं है, मगर थोड़ा उधर ही नीचे गिरा दिए थे। मुस्लिम మేడ్చల్లో ముసుగు దొంగలు భీభత్సం సృష్టించారు. నగల వ్యాపారిపై కత్తితో దాడి చేసి చోరీకి విఫలయత్నం చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. 3 సీసీ కెమెరాల దృశ్యాలు మనం టీవీలో స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3. కెమెరా 1 రోడ్డు మీద వారు ఒక బైక్ మీద వచ్చి ఆగి లోపలికి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు ముసుగు దొంగలు కూడా, ఒకరు బుర్కా ధరించారు, మరొకరు హెల్మెట్ ధరించి బంగారం కొనుగోలు చేసే విధంగా లోపలికి ఎంట్రీ అవుతున్న దృశ్యాలు కెమెరా 1 లో చూస్తూ ఉన్నాం. కెమెరా 2 లో లోపలికి ఎంట్రీ ఇచ్చిన వెంటనే షాపు యజమాని ఒక ఫ్యామిలీ ఎవరైనా వచ్చారేమో, బంగారం కొనుక్కుంటున్నారేమో అన్న ఉద్దేశంతో ఆయన స్వాగతం పలికే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ వెంటనే ఆ బుర్కా ధరించిన ఆ ముసుగు దొంగ కత్తి తీసి ఆ కవర్ లో మొత్తం బంగారం అంతా కూడా నింపాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడడంతోనే యజమానిపై కత్తితో కూడా దాడికి పాల్పడ్డాడు. క్యామ్ 3 చూస్తూ ఉన్నాం. అయితే ఆ వెంటనే తేరుకున్న యజమాని వారితో కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తూ మీకు ఏది కావాలో తీసుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా బయటకు వచ్చి కెమెరా 3లో ఆ దృశ్యాలు చూస్తున్నాం. లోపల నుంచి వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి చోర్ 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 అని చాలా గట్టిగా రోడ్డు మీదకు వచ్చి అరుపులు అరవడంతో వెంటనే ఆ ముసుగు దొంగలు కంగారుగా భయంగా కొంత హెల్మెట్ ధరించిన వ్యక్తి బయటికి పారిపోయి వచ్చి వెహికల్ తీశాడు. వెనకాతల బుర్కా ధరించిన మరో ముసుగు దొంగ తన వెనకే నెమ్మదిగా వచ్చి బైక్ వెక్కి ఇద్దరు కూడా అక్కడి నుంచి పరారైన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వెంటనే కెమెరా 3లో దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అతన్ని ఆ ముసుగు దొంగల్ని కొంత కట్టడి చేసే ప్రయత్నం అయితే షాప్ యజమాని అతని కుమారుడిగా చెప్తున్నారు. వారు కట్టడి చేసే ప్రయత్నం చేశారు కానీ అది సాధ్యం కాలేదు. అక్కడున్న స్టూల్ లాంటిది, కుర్చీ లాంటిది ఏదో తీసి వారి మీద ఇసిరే ప్రయత్నం చేశాడు. ఎక్కడ కూడా వారు ఆగకుండా, వారికి దొరకకుండా అక్కడ నుండి తప్పించుకున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మేడ్చల్లో ముసుగు దొంగలైతే భీభత్సం సృష్టిస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద పట్టపగలు ఏమాత్రం జంకు బంకు బెరుకు లేకుండా పట్టపగలే నగల షాప్ లో చోరీకి తీవ్రంగా ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. దానికి సంబంధించిన కెమెరా దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3 అంటే లోపలికి ఎంట్రీ ఇస్తున్న దృశ్యాలు కెమెరా 1లో చూస్తూ ఉన్నాం. లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దోపిడీ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా షాప్ యజమానిపై వారు దాడి చేశారు, అక్కడున్న బంగారాన్ని ఏ రకంగా ఎత్తుకు వెళ్లేందుకు వారు ప్రయత్నం చేశారు, యజమానిని ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేశారు, యజమాని మీద కత్తితో ఏ రకంగా దాడి చేశారు, యజమాని వారి నుంచి ఏ రకంగా తప్పించుకుని బయటకు వచ్చిన దృశ్యాలన్నీ కూడా కెమెరా 2లో చూస్తున్నాం. మరోవైపు 3లో
ఆ షాప్ యజమాని వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి గట్టిగా చోర్ చోర్ అంటూ కూడా నడి రోడ్డు మీదకి వచ్చి అరవడంతో లోపలున్న ముసుగు దొంగలు ఒక్కసారిగా బయటకు వచ్చి వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కెమెరా 3లో చూస్తూ ఉన్నాం. ఏదైతే బైక్ మీద వచ్చారో అదే బైక్ మీద వెనువెంటనే వారు అక్కడ నుంచి వెనుతిరిగారు. వారిని కొంత నిర్బంధించే ప్రయత్నం షాప్ యజమాని అతని కుమారుడిగా చెప్తున్న వ్యక్తి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు చాలా సునాయాసంగా అక్కడి నుంచి తప్పించుకున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మేడ్చల్లో ముసుగు దొంగలు హల్చల్ చేస్తూ ఉన్నారు. దీంతో ఇతర షాప్ యాజమాన్యాలు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, ఇటువంటి ఘటన చూసిన తర్వాత తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. मुस्लिम कपड़े पहन के आ गए, पूरा मुंह वगैरह ढके से था. आते ही वो चाकू निकाले, पूरा माल देव मैं बोले ले लो हाथ ऊपर कर लिया हम लोग. हाथ ऊपर कर दिया तो धन बोल के एक इधर डाला. तो उसमें हमारा बच्चा क्या कर अंदर चले गया था. वो लोग उधर गए तो मैं बाहर भाग के आ गया. भाग के बोले तो गेट के पास मेरे को पकड़ दिए. फिर बोल के धन बोल के मैं बाहर चले गया. चोर 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 बोल के पुकारा तो चले गए. कुछ गया क्या माल आपका दुकान से? माल गया तो नहीं है, मगर थोड़ा उधर ही नीचे गिरा.